హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రైటెక్. నేను ఈ వీడియోలో డెమో వీడియోలో చూపించినట్టుగా అసలు సినిమాటిక్ ఇంట్రో ఫర్ వీడియో అన్నది ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకు కావాల్సిన వీడియోని టైం లైన్లో డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత స్టాక్ ఫుటేజెస్ ఆర్ ఇందులోనే డిఫాల్ట్గా స్టాక్ ఫుటేజెస్ ఉంటుంది. అందులో ఒక బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని దీనిపైన మనం ఒక టెక్స్ట్ పెట్టుకోవాలి. ఏవన్ టెక్స్ట్, ఏదో ఒక టెక్స్ట్. ఓకే, ఈ టెక్స్ట్ ని మనం ఏదో ఒక టెక్స్ట్, ఈ టెక్స్ట్ అనే టెక్స్ట్ ఓకే. ఆ తర్వాత బోల్డ్గా ఉంటే బాగుంటుంది కొంచెం. సో సెలెక్ట్ చేసి ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. సో కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, డన్. సో ఇందులోకి మనం ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ రావాలి ఈ పర్టికులర్ దీంట్లో. సో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ డ్రాగ్ చేసి ఈ రెండు క్లిప్స్ని మనం కాంపౌండ్ క్రియేట్ చేయాలి. కాంపౌండ్ క్లిప్ని క్రియేట్ చేసాం. ఆ తర్వాత బ్లెండ్లోకి వెళ్ళి బ్రైటన్. సో చూసారు కదా, ఇందులో ఈ వీడియో బ్యాక్గ్రౌండ్గా కనిపిస్తుంది. సో దీనికి కొంత యానిమేషన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అన్నది కూడా నేను చెప్తాను. ఓకే, సో సినిమాటిక్ ఇంట్రోస్ కొంచెం నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి స్కేల్ ఈ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్కేల్ని పెంచేస్తాం. సో సడన్గా డిసపియర్ కాకుండా లైట్గా అవుట్రో యానిమేషన్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇలాగా. సో ఇప్పుడు చూస్తే మీకు మంచి ఇంట్రో అన్నది ఇలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.